నమః శివాయ. నమో నారాయణాయ. కార్తీక పురాణం 22వ రోజు. జలంధరుడి జననం, అమరావతిపై జలంధరుడి దండయాత్ర. కార్తీక మాసంలో తులసితో శ్రీ మహావిష్ణువును పూజించడం మరింత పుణ్యఫలాలను ఇస్తుందని తెలుసుకున్న భృగు మహారాజు శ్రీ మహావిష్ణువు తులసి అంత ప్రీతికరమైనది ఎలా అయ్యిందని అడుగుతాడు. అందుకు సమాధానంగా నారద మహర్షి చెప్పడం మొదలు పెడతాడు. ఒకసారి దేవేంద్రుడు తన పరివారాన్నంతటినీ తీసుకొని కైలాసానికి వెళతాడు. ఆ సమయంలో పరమశివుడు భేతాళ రూపుడై ఉంటాడు. ఈశ్వరుడి కోసం చూసిన ఇంద్రుడికి ఆయన కనిపించడు. దాంతో భేతాళ రూపుడి దగ్గరికి వెళ్ళి సదాశివుడు ఎక్కడా అని అహంభావంతో అడుగుతాడు. అందుకు భేతాళ రూపుడు సమాధానం చెప్పకపోవడంతో ఇంద్రుడు అహంభావం దెబ్బతింటుంది. తనని ఆయన లెక్క చేయకపోవడం అవమానంగా భావిస్తాడు. శివుడు ఎక్కడికి వెళ్ళాడు అని ఇంద్రుడు కోపంగా అడుగుతాడు. భేతాళ రూపుడు ఇంద్రుడి వైపు చూసి మౌనం వహిస్తాడు. దాంతో తాను అడిగిన దానికి సమాధానం చెప్పనందువలన తగిన విధంగా శిక్షించి తీరుతానని చెప్పి ఆయన కంఠంపై వజ్రాయుధం పెడతాడు. అంతే, ఒక్కసారిగా వజ్రాయుధం భస్మమవుతుంది. శివుడి కంఠం నల్లగా కందిపోతుంది. ఆగ్రహంతో ఆయన 3వ నేత్రం నుంచి మహాజ్వాల వెలువడుతుంది. ఇంద్రుడితో పాటు ఉన్న బృహస్పతికి భేతాళ రూపుడై ఉన్నది సాక్షాత్తు శంకరుడే అని అర్థమవుతుంది. అయితే ఆయనకి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ స్తోత్రం చెప్తాడు. ఆ స్తోత్రం మహాశివుడిని శాంతింపచేస్తుంది. తనని శాంతింపచేసిన బృహస్పతిని ఉద్దేశించి ఏం కావాలి అని శివుడు అడుగుతాడు. ఆయన 3వ నేత్రం నుంచి వెలువడిన జ్వాలను ఉపసంహరించమని బృహస్పతి కోరతాడు. అయితే అది అసాధ్యమని చెప్పిన పరమశివుడు ఆ మహాజ్వాలను గంగాసాగర సంగమంలో కలిసేలా చేస్తాడు. ఆ క్షణమే ఆ తేజస్సు బాలుడిగా మారుతుంది. సముద్రుడు ఆ పిల్లవాడిని తన కుమారుడిగా అక్కున చేర్చుకుంటాడు. అయితే ఆ పిల్లవాడు అదే పనిగా ఏడుస్తూ ఉంటాడు. ఆ ఏడుపు సత్యలోకంలోని బ్రహ్మదేవుడికి కూడా స్థిమితం లేకుండా చేస్తుంది. దాంతో ఆయన వచ్చి ఆ పిల్లవాడు ఎవరని సముద్రుడిని అడుగుతాడు. తన కుమారుడేనని చెప్పిన సముద్రుడు ఆశీస్సులు అందజేయవలసిందిగా కోరతాడు. అంతలో ఆ పిల్లవాడు బ్రహ్మదేవుడి గడ్డం పట్టుకొని లాగుతాడు. చురుక్కుమనడంతో బ్రహ్మదేవుడి కళ్ళ వెంట నీళ్లు తిరుగుతాయి. ఆ కన్నీళ్లు ఆ బాలుడిపై పడతాయి. తన కళ్ళ నుంచి రాలిన నీటిని ధరించిన కారణంగా జలంధరుడు అని పిల్లవాడికి బ్రహ్మదేవుడు నామకరణం చేస్తాడు. మహాశివుడు తప్ప మరెవరూ ఆయనను వధించలేరని దీవిస్తాడు. జలంధరుడు యవ్వనవంతుడు అవుతాడు. మహాపరాక్రమవంతుడు అవుతాడు. శుక్రాచార్యుడి సలహాలు సూచనలతో దానవ సమూహాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే జలంధరుడు వంటి మహాబలవంతుడు తమకి నాయకుడిగా నిలిచాడని తెలిసిందో అప్పటి వరకు ప్రాణ భయంతో దాక్కున్న దానవులంతా బయటికి వచ్చేస్తారు. అందరూ కూడా జలంధరుడి నాయకత్వాన్ని అంగీకరిస్తూ జయహో అంటూ అతన్ని అనుసరించడం మొదలు పెడతారు. ఆయన శౌర్య పరాక్రమాలను కొనియాడుతూ ఉంటారు. అలాంటి సమయంలోనే తలలేని రాహువును చూసిన జలంధరుడు అందుకు కారణం ఏమిటని అడుగుతాడు. సముద్ర మదనం, అమృతం ఉద్భవించడం, దేవతలు చేసిన మోసం ఇవన్నీ కూడా అప్పుడే ఆయనకి తెలుస్తాయి. దాంతో ఆయన ఆగ్రహావేశాలకు లోనవుతారు. సముద్ర గర్భాన్ని చిలికి తన తండ్రిని బాధించిన వారిని వదిలిపెట్టేది లేదని అంటాడు. ముందుగా సముద్ర గర్భం నుంచి వెలువడిన సంపదలన్నిటినీ దేవతలు తిరిగి అప్పగించవలసిందేనని చెబుతాడు. ఆ విషయాన్ని ఘస్మరుడు అనే అసురుడితో ఇంద్రుడికి వర్తమానం పంపుతాడు. అమరలోకం వెళ్లి ఇంద్రుడిని కలుసుకున్న ఘస్మరుడు తాను వచ్చిన పనిని గురించి వివరిస్తాడు. దేవతలను ఎదిరించే ప్రయత్నం మానుకోమని, లేదంటే శంకుడికి పట్టిన గతే మిగిలిన వాళ్లకు పడుతుందని ఇంద్రుడు అంటాడు. అక్కడి నుంచి తిరిగి వెళ్ళి ఘస్మరుడు ఇంద్రుడి అహంభావంతో పలికిన మాటలు చెబుతాడు. అంతే, ఆ క్షణమే మహావీరులైనటువంటి శుంభ నిశుంభలతో పాటు
అసుర సమూహాలతో జలంధరుడు యుద్ధానికి కదులుతాడు. విషయం తెలియగానే ఇంద్రుడు కూడా దేవతాసేనలను రంగంలోకి దింపుతాడు. దేవతలకు అసురులకు మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది. యుద్ధంలో మరణించిన అసురులను మృత సంజీవిని విద్యతో శుక్రాచార్యుడి బ్రతికిస్తూ ఉంటాడు. మరోవైపున దేవతాసేనలు అచేతనులైపోతుంటారు. బృహస్పతి ద్రోణగిరిపై గల దివ్యమైన ఔషధాలతో తిరిగి వాళ్ళను చైతన్యవంతులను చేస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని గ్రహించిన జలంధరుడు ఆ ద్రోణగిరిని సముద్రంలో పడేస్తాడు. దాంతో దేవతలంతా కూడా అక్కడి నుంచి పారిపోయి మేరు పర్వత గుహల్లో దాక్కుంటారు. అమరావతిని జలంధరుడు ఆక్రమిస్తాడు. మేరు పర్వత గుహల్లో దాక్కున్న దేవతలను వెతికి పట్టుకోవడానికి వెళతాడు. 22వ రోజు సమాప్తం. రేపటి భాగం జలంధరుడి కోరిక మన్నించిన విష్ణుమూర్తి కైలాసానికి దూతగా వెళ్ళిన రాహు. ఓం నమః శివాయ, నమో నారాయణాయ.